వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచేనా? వార్తలు యూసేందుకు తయారుగా ఉన్నారా? చలో మరి ఆలస్యం చేయకుండా వార్తలకు పోదాం. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ కోసం రాజీ తాత మందు, టీడీపీల కోసం ఫసర్లు తయారు చేసుకొని వస్తానండి. కాంగ్రెస్ కు 1 year వ్యాలిడిటీ ఏనా? ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది. ట్రక్ వచ్చి గుద్దింది ట్రాక్టర్ ను, అదృష్టవంతుడనాలే డ్రైవర్ ను. జననాలు పెంచాలన్నట తల్లులు, హింసార్ పెడుతున్నాడు కన్నీళ్లు. బీజేపీలా బండి సంజయ్, ఈటెల, అరవింద్, సోయం బాబురావు లాంటి సీనియర్ లీడర్లు అందరూ ఓడిపోయినప్పటికీ త్రిబులార్లో ఒక ఆరైనా రాజాసింగ్ మాత్రం గెలిచిండు. అందుకే సార్తోని ఓసారి గరం గరం ముచ్చట్లు పెడదాం అనుకుంటున్నా. రాజాసింగ్ సార్ నమస్తే సార్. నమస్తే అంటే అట్లా తలూపుతారేంది సార్? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా, నమస్తే పెట్టండి. ఇప్పుడు ఓకే. ఇక మ్యాటర్లోకి వస్తే మీ పార్టీ ఈసారి 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నది, ఓటు పర్సెంటేజ్ కూడా పెరిగింది. ఏం చెప్తారు దీని మీద? తెలంగాణ ప్రజలకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వాళ్ళ తరపున నేను కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ పాలన ఎట్లుండే అవకాశం ఉంటదంటారు సార్? ఒక్క సంవత్సరం ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, దాని తర్వాత పడిపోతుంది అని అనుకుంటున్నాను. అమ్మ బాబోయ్, 10 అణుబాంబులు ఒక్కసారే వేసినంత మ్యాటర్ అంటారేంది సార్? వాళ్ళతోని కాదు. అట్లంటారేంది సార్? ఇంతకు ముందు పాలించిన అనుభవం రేవంత్ రెడ్డికి లేకపోయినా ఆ పార్టీకి ఉన్నది కదా. నెక్స్ట్ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ పక్కా అనుకోండి. అంటే కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలను సృష్టిస్తారా ఏంటి సార్? అట్లా మాట్లాడతారు. అసలు ఏ ధైర్యంతో మీరు ఆ మాట అంటున్నారు? కేసీఆర్ గారు పోతా మన తెలంగాణకి చాలా గుంతలు చేసిపోయాడు. గుంతలంటే అప్పులు గుంతలు. అవును, అయినా ఆ అప్పులకు మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ గుంతలు నింపనికే కాంగ్రెస్ గవర్నమెంట్ కి సమయం అయిపోతుంది. అంటే కాంగ్రెస్ ఇక ఏ పని చేయదు అనా మీ మాటలు అర్థం? ఆ 6 గ్యారంటీలని ఫిలప్ చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకుంటారు? డబ్బులు లేక వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయని అంటారు, అంతే కదా. అదే నిజం అనుకుంటే వచ్చే ఈ 5 ఏళ్ళు అయితే ఉండాలి కదా. ప్రభుత్వం ఒక ఏడాది వరకే ఉంటదని ఎట్లా అంటున్నారు? నెక్స్ట్ గవర్నమెంట్ మా భారతీయ జనతా పార్టీది వస్తుందని నేను అనుకుంటున్నాను. అదే ఎట్లా అని అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. అంటే ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ ల నుంచి ఎమ్మెల్యేలను గుంజుతారా మీ పార్టీలకు? లేదు. మరి ఇంకేం చేస్తారు? తెలంగాణ కరెక్ట్ గా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వల్లనే అవుతుంది. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అవుతుంది. అర్థమైంది సార్. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి అని చెప్పి ఆ అభివృద్ధిలో భాగస్వాములను కావాలంటారు. అదేనా మీ ప్లాన్? అర్థమవుతుంది సార్ మీ నవ్వు చూస్తేనే. సర్లే గాని బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? భారత రాజ్యాంగాన్ని నేను మారుస్తా అన్నాడు, జనాలు ఆయనకే మార్చేసినారు. అదే నిజమైన కారణం అని అంటున్నారా మీరు? అందుకోసం కేసీఆర్ కి ఇంటికి ఫామ్ హౌస్ కి పంపించేసినారు. సరే సార్ ఉంటున్నా, మళ్ళా వీలైనప్పుడు మంచిగా మాట్లాడదాం. ఇవాళ మన గరం గరం ముచ్చట్లలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామితోని మాట్లాడదాం. ఏమంటారు సార్? నమస్తే సార్. అమ్మో కోపం మీద ఉన్నారా ఏంది సార్? నమస్తే సార్. ఎక్కువగా మాట్లాడినందుకు ఏమవుతుంది? మీతో ఇవాళ చిన్న గరం గరం ముచ్చట్ల ఇంటర్వ్యూ ఉంది సార్. ఏదైనా ఉంటే మీరు అడగండి, చెప్తాను. అబ్బా థ్యాంక్స్ సార్. మొన్న తెలంగాణ ఎన్నికలు జరిగినాయి కదా. నాకు నిజంగా నవ్వు వస్తుంది. అది నేను ఇంకా ప్రశ్నే అడగలేదు, నవ్వు వస్తుంది అంటారేంటి సార్? కొంపదీసి పవన్ గురించి అడగబోతున్నా అని ముందే తెలిసిందా ఏంది? పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి వచ్చినాడు? ఒక సినిమా యాక్టర్. అంటే ఆయనను రాజకీయ నాయకుడిగా మీరు లెక్క చేయట్లేదంటారా? పవన్ కళ్యాణ్ అన్నవాడు ఎవరికి ఇష్టం లేకుండా వేసినారు. ఆ నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఈయనకి రాలా. ఇక ఆయన గురించి మాట్లాడుకొని వేస్ట్ అంటారు, అంతేగా. సర్లే, మరి చంద్రబాబు తెలంగాణ చక్రం దిప్పిండట కదా. అక్కడేమో బీజేపీతో కలుస్తాడు, ఇక్కడ వచ్చి చంద్రబాబుతో కలుస్తాడు. ప్రజల్లో మెప్పు పొందే పనులు చేసే కార్యక్రమం లేదని ఒకటి ఉంటే చెప్పమని. అట్లా పని చేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వచ్చులే? ఎన్టీ రామారావుని తలుచుకుంటే రాష్ట్రం కదా ఇండియా మొత్తం కూడా కాంగ్రెస్ని లేకుండా చేయాలని ఒక ఆత్మాభిమానంతో కాంగ్రెస్ని కూటికి వేళ్లతో పట్టించినటువంటి. కానీ అదే ఇవాళ చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రామారావు వద్దనుకున్న పార్టీలపై కలిసి సహజీవనం చేస్తున్నాడంటే ఒకప్పుడు కాంగ్రెస్ అంటాడు, ఒకప్పుడు బీజేపీ అంటాడు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ అంటాడు. ఏమిటి ఆయన తత్వం చెప్పండి మీరు? దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి
చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ఎప్పుడు ఎవరిని కలుస్తాడో అర్థం కాదు అనేది. ఎస్సీలకి ఏం చేసినాడో చెప్పండి, బీసీలకి ఏం చేసినాడో చెప్పండి. చంద్రబాబు గురించి వదిలిపెట్టండి కానీ అదే లోకేష్ ఏదో ఎర్రబుక్కు తొక్క తోటకూర అని మాట్లాడుతున్నాడు కదా. ఎవరా లోకేష్ అబ్బాయి? అర్థమైంది. పవన్ గురించే కాదు లోకేష్ గురించి మాట్లాడి కూడా టైం వేస్ట్ అంటారు, అంతేనా? సరే సార్, ఉంటాం మరి, నమస్తే. ఇక ఎక్కువగా మాట్లాడిన దానికి ఏమవుతుంది? రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నాడు. ప్రమాణ స్వీకారం చేసేటందుకు రెడీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ ఊరి ప్రజలు రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ నువ్వు చెప్పక్క. అయ్యో ఏమైందక్క, మైకు ముందు పెట్టంగానే అట్లా సిగ్గుపడతాంటివి? ఏం కాదు ఇట్రా. అయ్యో ఆమె చెప్తుంది కానీ నువ్వైతే చెప్పరాదు మొదలు. సారు సీఎం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని పనులు చేస్తారని మేము అనుకుంటున్నాము. అయిపోయి గీంత దానికి ఏందో అటూరు కబడుతీవి ఇటూరు కబడుతీవి. నెక్స్ట్ నువ్వు చెప్పక్క. ఇక పోటీ తీసేసి ఆయనకి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. నెక్స్ట్ నువ్వు అక్క. మాకు ఏం భయపడకక్క, వాళ్ళు ఏమన్నారు కానీ చెప్పు. రేవంత్ రెడ్డి సీఎం గారు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. గంతే ఏమున్న దాంట్లో. తమ్ముడు నువ్వు చెప్పు, రేవంత్ సీఎం అంటే ఎట్లా అనిపిస్తున్నది? కేసీఆర్ చింతమడక సిద్దిపేట ఏ విధంగా అవుతుందో ఈరోజు కొండారెడ్డిపల్లి గ్రామం కూడా అదే విధంగా అవుతుందని మేము భావిస్తున్నాము. ఇక నెక్స్ట్ ఈ తాతని అడుగుదాం. తాత నీ పేరేందే? నా పేరు లక్ష్మయ్య, చిన్న లక్ష్మయ్య. చెప్పు లక్ష్మయ్య తాత, ఎట్లా అనిపిస్తున్నది మరి రేవంత్ సీఎం అంటే? మంచిగా అనిపిస్తుంది. దసరా కోసం దీని మొత్తం మంది ఉంటారు. ఇగో రేవంత్ రెడ్డి చదువుకున్న బడి ఇదేనట. మరి ఇలా చదువుకుంటున్న పిల్లలను అడుగుదాం, వాళ్ళకి ఎట్లా అనిపిస్తున్నదో. ఆయన కూర్చున్న ఫస్ట్ బెంచ్లనే మేము కూడా కూర్చుంటున్నాం. ఈ చెల్లె రేవంత్ కూర్చున్న బెంచ్లనే కూర్చుంటున్నట కదా. తమ్మి నువ్వు చెప్పిగా. ఆయన ఎప్పుడన్నా మా ఊరికి వచ్చి మా తోడి కాస్త టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇగో ఇట్లున్నది రేవంత్ రెడ్డి సొంత ఊరి జనాల సంబరం. ప్రతి దసరాకు సారు సొంత ఊరికి పోతాడట. మరి వచ్చే దసరాకు సీఎం హోదాలు ఉంటాడు కదా, అప్పుడు కూడా పోతే గనక వీళ్ళకి ఇంకింత సంతోషం అవుతుంది కావచ్చు కదా. ఇవాళ మా రాజేష్ను వార్తలు తీసుకొని రమ్మంటే వాళ్ళ తాతను పంపిస్తా అన్నాడు. ఆ ముసలాయన వచ్చి ఏం చేస్తాడు అంటే టీడీపీ కోసం ఏదో మందు తయారు చేస్తాడట. మరి ఆ తాత ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ మందు తయారు చేస్తున్నాడు, అది టీడీపీ వాళ్ళకు ఎట్లా ఉపయోగపడుతుందో చూద్దాం మనం. ఓ మందుల ముసలోడా, ఏం చేస్తున్నావు? రష్మిక మందన జుట్టు మందం చేద్దామని ఇగో ఈ ఆకుపసరు తయారు చేస్తాను. నీకు కూడా కావాలన్నా పిల్ల? మరి లేకపోతే మా మనవాడు చెప్పే రాజేష్ గారు మా తాత వస్తాడు టీడీపోల కోసం పసర్లు తయారు చేసుకొని వస్తానండి. మళ్ళీ నువ్వు వచ్చేవా తాత ఏం చేస్తానో అని అడగబడితివి. అమ్మో, రాజేష్తోని పెట్టుకున్నా గెలవచ్చేమో కానీ ఈ ముసలంతో పెట్టుకుంటే గెలవలేము. సరే గాని తాత, నువ్వు కనిపెట్టే మందు దేనికోసం? గట్ల అడిగిన మంచిగా ఉన్నది పిల్ల. ఇగో ఈ ఆకులు ఈర్షకు జలసికి పనిచేస్తాయి. ఈ ఆకులు అన్ని తెచ్చి ఇట్లా గచ్చి మీద వేసి దంచి 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 దంచి. నీ దంచుడు సల్లగుండా చెప్పు. అయ్యో ఆగరాదు పిల్ల, ఒకటే అంతగానో నారాజు కాబడతాంటివి. ఇగో బాగా దంచాలి. దంచి మెత్తగా అయిన తర్వాత వచ్చిట వీడితే పసరు వెళ్తుంది కదా. ఆ పసరును రోజు పొద్దుగాల పరిగడుపున తాగాలి. అట్లా 3 దినాలు తాగితే 4వ నాడు ఇక జలిసి ఏమో జడుచుకొని పోతుంది. ఈర్షనేమో ఇటేటి రమ్మంటే రాను కూడా రాదు. అట్లయితే చీడిపోల పానం చల్లగా వాళ్ళ పనాలు చేసుకుంటారు. అందుకని చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు తాత? అసలు జలసీకి ఈర్ష కోసం కనిపెట్టిన మందు టీడీపోళ్ళకి ఇచ్చుడేంది? వాళ్ళకేం పని దానితోని? నువ్వు వార్తలు చదువుతావు కానీ ఏం తెలియదు ఏంటి పిల్ల నీకు. ఈ టీడీపోళ్ళు ఈర్ష జలసీలతో బాధపడతారట. ఇక గట్ల అయితే మొత్తానికి మోసం వచ్చేసారి ఎన్నికల్లో ఓట్ల అస్సలకే రాలేదు. అందుకే ఇగో ఈ పసరు చేసుకోపోయి వాళ్ళకి ఇచ్చిన అనుకో కొంతనన్న ఓట్లు పడతాయి కదా. అందుకే టీడీపోళ్ళు ఈర్ష జలసీతో బాధపడుతున్నారు అని నీకెవరు చెప్పిండ్రు తాత? గా ముచ్చట కూడా తెలియదు ఆ పిల్ల. సత్రి మేడం చెప్పింది. కావాలంటే చూడు నువ్వే. ఎల్లో మీడియాస్, కొన్ని పేపర్లు, సోషల్ మీడియా దుష్ప్రచారంలో భాగంగానే మీరు మాట్లాడుతుంటారు. జెలసీ, ఈర్షకు మందు లేదు. దేర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ జెలసీ. ఈర్షతో ఈరోజు టీడీపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళైతే రాబోయే రోజులైతే ఇట్లా ఓటమి పాలవుతారో మీరు చూస్తూ ఉండండి. ఓ తాత,
అవి రాజకీయ విమర్శలు. టీడీపీ లీడర్లకు ఈర్ష్య జలసి ఉన్నదనంటే అది వ్యాధి అని కాదు. వైసీపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ ప్రజాపాలనను చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే ఏం మాట్లాడాలో తెలవక పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారు అనేది మేడం ఉద్దేశం. గట్లనా? నేను ఇంకా జబ్బనుకొని ఈ పసరు మందు తయారు చేస్తాను కాదు పిల్ల. ఇప్పుడు తయారు చేసిన మందంతా వేస్టేనా? వేస్ట్ ఎందుకు అవుతుంది పిల్ల? నీకు కూడా మా రాయేష్ గారు అంటే ఒకటే జలసి ఇరిచేస్తుంది కదా. ఇక పట్టు నువ్వు వేసుకొని నేను పాలల్లో రోజు పొద్దునుకుంటా. అలా మరి రాయేష్గా ఇదంతా ఉత్తదే అయింది కాదు. ముచ్చట పసరలేదు పాడలేదు అంతా. సరే కానీ ఏడున్నావు? ముసలిదేం చెప్తాంది? నువ్వు పెట్టమని చెప్పు. అమ్మ బాంచన్ అత్తారా. ఈ ముసలోడు ఏ విషయంలో సతాయించినా ముసల్దాని మీదనైతే మస్తు ప్రేమ గురిపిస్తాడు. సరే గాని ఈ మందు మ్యాటర్ పక్కన పెడితే ఉషశ్రీ మేడం అన్నట్టు టీడీపోళ్ళు ఇట్లనే అసూయ ఈర్ష్యతోను ఉంటే ఇంత పేరు కూడా ఉండదు. ఏమంటారు జనాలు? పావులైనా పరికైనా 10 రూపాయలైనా 10,000 పైసలుంటే మన దగ్గరనే భద్రంగా పెట్టుకోవాలి. ఏహే నేను ఈడ పెట్టింది ఎవరు చూసిండ్రు, అసలు నేను ఇక్కడ దాచినవి పైసలే అని పక్కోళ్ళకి ఎట్లా తెలుస్తుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మనం దాచే వస్తువుల్ని మనకంటే ఎక్కువ పక్కోళ్ళే కనిపెడతారు. ఏం జరిగింది అంటారా? ఇక్కడ బండి పార్కింగ్ చేసి ఉన్నది. బ్యాగ్ వేసుకున్నోడు అటు ఇటు కాలు గాలిన పిల్లి లెక్క తిరిగి యాక్షన్ చేస్తుంటే ఇటు దిక్కు బండి మీద ఒకడు రెడీగా ఉన్నాడు. ఇంతకు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అంటారా? రెడీరా వారి చూపెట్టు నీ చోరు కళ. కథం ఒక్కటంటే ఒక్కటే నిమిషంలా 1,86,000 రూపాయలను మడతపెట్టి మాయమైండ్రు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో జరిగింది. రావిపాడు ఊరు వెంకటేష్ బ్యాంకుల డబ్బులు డ్రా చేసి బండ్ల పెట్టి ఇగో ఈ పశువుల మందులు అమ్మే దుకాణంలోకి పోయి వచ్చేసరికి మత్పరిచిండ్రు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను దేవులాడే పనిలున్నారు పోలీసులు. కానీ చూడుండ్రి ఏసోంటి దొంగలు తయారైనరో. మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఫాలో అయినరో, సొమ్ము పోగొట్టుకున్న అన్నకు తెలిసినోళ్ళో తెలియనోళ్ళో గాని పని చేతగానోళ్ళు కష్టపడకుండా తొందరగా పైసలు సంపాదించాలని ఎంత పని చేస్తున్నారో చూడుండ్రి. ఎందుకైనా మంచిది. ఇది వరకు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. పైసలు ఊరికే రావు. చాలా అంటే చాలా కష్టపడితే పైసలు వస్తాయి. అసొంటి పైసలను కాపాడుకునే బాధ్యత మనదే. పోయినాక మన చేతికొచ్చుడనేది అయ్యే పనే కాదు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నావు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేరు వినంగానే అందరికీ ఏం యాదికొస్తుంది? వామ్మో మేడం పాలిటిక్స్లా చాలా బిజీగా ఉంటుంది. మైకు పడితే పువ్వు పాటోళ్లను జోపుతుంది. అప్పుడప్పుడు వంటలు కూడా బగ్గనే చేసి వంటలక్క అవుతుంది. ఈ నడుమ స్టేట్ పాలిటిక్స్ కంటే ఎక్కువ నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపెడుతున్నది కదా. అయితే కాలు కదిపి చేతులు ఊపుకుంటా డ్యాన్స్ చేసేది మన మమతక్కే. కథ సల్లగుండా మేడం సంబరం చూడుండ్రి, ఎంత సంబరంతోనే డ్యాన్స్ చేస్తున్నదో. ఇటు పక్కన సల్మాన్ ఖాన్ ఉన్నాడు, ఇటు గంగూలీ ఉన్నాడు, ఆ పక్కన సోనాక్షి సిన్హా ఉన్నది. ఒక్కసారే ఏకదమ్గా ఇంతమంది స్టార్ల నడుమ ఈ పొలిటికల్ స్టార్ అయిన మేడం ఎందుకు డ్యాన్స్ చేసింది? చేస్తే సినిమా వాళ్ళే ఎక్కువ డ్యాన్స్ చేస్తారు కదా అంటే సినిమా వాళ్ళు కూడా చేసిండ్రు. కావాలంటే చూడుండ్రి, అంత థ్రిల్లింగ్ ఉన్నది. విషయం ఏంది అంటే బెంగాల్ రాష్ట్రంలో సర్కార్ తరపున KIFF ప్రోగ్రాం పెడితే మేడం గారు గెస్ట్గా వచ్చింది. అంతే సల్మాన్ ఖాన్ మాట్లాడుకుంటా మేడం దగ్గరికి పోయి మీరు డ్యాన్స్ చేయాలని రిక్వెస్ట్ చేసేసరికి అందరికందరూ జోరుగా కేకలు పెట్టేసరికి వాళ్ళ అభిమానాన్ని కాదనలేక ఇట్లా డ్యాన్స్ చేసింది అన్నట్టు. కానీ ఏమో అనుకున్నాం, మేడం పాలిటిక్స్ ఏ రేంజ్లో చేస్తుందో డ్యాన్స్ కూడా అట్లనే చేస్తున్నది. అప్పట్లో ఒకసారి ఆదివాసులకు సంబంధించిన సభకు పోయి కూడా ఇట్లనే డ్యాన్స్ చేసింది, ఇప్పుడు ఇట్లా డ్యాన్స్ చేసింది. కానీ డ్యాన్స్ విషయంలో మేడం అంతే. అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్నిరుగుతుంది అంటారు. కానీ అదే అదృష్టం మన సైడ్ ఉంటే మనం ఏ సైడు పోయినా మంచే జరుగుతుంది అంటారు. నిజంగా అలాంటి మంచే జరిగింది ఇక్కడో దగ్గర. జస్ట్ మిస్. ఆ అదృష్టమే కనుక లేకపోతే ఎంత ప్రమాదం జరుగునో.
టైం గార్డ్ ట్రాలీనే గుద్దింది. అదే ఇంజన్ను ఢీ కొట్టినా అంటే ట్రాక్టర్ మొత్తం తడక అయిపోవు. కానీ ఆ ట్రక్ ఎంత స్పీడ్లో ఉంటే ఇంజన్ నుంచి ట్రాలీ వేరైపోవాలి. అయినా కూడా ఇంజన్కి ఇంత కూడా ఏం కాలేదంటే నిజంగా అదృష్టం అంటే ఈ ట్రాక్టర్ డ్రైవర్ అన్నది పోండి. దరిద్రం దగ్గరకు వచ్చే లోపే అదృష్టం అటు ఇటు పోనిచ్చింది. లేకుంటే ఈ పాటికి దగ్గర వాళ్ళు రెస్ట్ ఇన్ పీస్ అని స్టేటస్లు పెట్టుకోవాల్సి వచ్చేది. అయినా అంటే కోపం వస్తుంది కావచ్చు కానీ డ్రైవర్ అన్న కొంచెం అన్నా సోయి ఉండద్దా? అసలే రాత్రిపూట మంచు పోవతోని మస్కున్నది. అటు నుంచి ట్రక్కు లైట్లు వేసుకొని రానేబట్టే. మరి అట్లాంటప్పుడు 6 నిమిషం ఆగి రోడ్డు దాటితే ఏమైంది? అట్లనే ఓనిచ్చేసరికి హైవే మీద ఫాస్ట్గా వస్తున్న ట్రక్కు ఎక్కడ కంట్రోల్ అయితే చెప్పురి. అందుకే ఇట్లా ప్రమాదం జరిగింది. చూస్తున్నారు కదా జనాలు, ఏదో ఈ అన్నకు అదృష్టం బంక లెక్కన గట్టిగా పట్టుకున్నది కాబట్టి ఏం కాలేదు. అన్ని సందర్భాల్లో అందరికి ఇట్లనే జరగదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, సరేనా? ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. రేపు మళ్ళీ ఇదే టైంకి ఇట్లనే మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. తెలుసు కదా మన టైం రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.